ఒక మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి. హ్మ్. అప్పటికి, ఇప్పటికి లైఫ్ స్టైల్ గాని చూసుకుంటే ప్రభుత్వ విధానాలు గాని, మీరు గమనించింది, మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు గమనించింది గాని, మీరసలు ఏం చేయాలనుకున్నారు? ఇప్పుడొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? హ్మ్. యాక్చువల్‌గా నేను కూడా ఇవన్నీ చేయాలనే అనుకోనొచ్చా. హ్మ్. ఒకటి ఏం చేస్తాం అనేది పక్కన పెడితే లాంగ్ టర్మ్‌గా ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక బలమైన కోరికతో వచ్చాం. హ్మ్. కానీ లక్కీగా మనకిది రావటం అనేది మినిస్టర్ ఆఫ్ స్టేట్ రావటం అనేది యాడ్ అయింది. దానివల్ల ఇవన్నీ నేను అనుకున్న దానికంటే నేనైతే ఈ 7 బ్రిడ్జెస్ 5 ఏళ్ల నేనేదో ఒక 3 రెండో, మూడో చేయగలుగుతామేమో హ్మ్. ఒక 5 ఏళ్లలో అనుకున్నాం. అలాంటిది అన్నీ 1 ఇయర్‌లో తీసుకురాగలిగాం కదా! సో, హ్మ్. డెఫినిట్‌గా బియాండ్ మై ఎక్స్‌పెక్టేషన్స్. అది లక్కు. హ్మ్. అది బీజేపీ మనం కలిసి ఉండటం వల్ల, బాబు గారు మనల్ని రికమెండ్ చేయటం వల్ల ఆ విధంగా వచ్చింది. బట్ జనరల్‌గా కూడా ఒకవేళ అది లేకపోయినా కూడా చెప్పా కదా! నా నేచర్ ఆఫ్ డిఎన్ఏ. ఎక్కడ ఏ అవకాశం ఉంటే దాన్ని మలుచుకొని ముందుకెళ్తాం. హ్మ్. అంతేగాని ఇది లేదు, ఇది మన వల్ల కాదనే మెంటాలిటీ ఉండదు మనకి.